దాదాపు 12 ఏళ్ల క్రితం వచ్చిన బ్రైడ్ అండ్ ప్రెజుడైస్ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన మిస్ ఇండియా నమ్రత ఆ తర్వాత పలు హిందీ తెలుగు సినిమాల్లో నటించింది. అయితే వంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నమ్రత. ఆ తర్వాత చిరు సరసన అంజి సినిమాలో కూడా నటించింది. ఇక మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టిందని అంతా భావించారు. అయితే అది ఫుల్ స్టాప్ కాదు, కామా అని తెలిసింది. అసలు విషయానికొస్తే ఈ మధ్య ఒక పబ్లిక్ ఈవెంట్ కి వచ్చిన నమ్రత తనకు మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నానని వెల్లడించినట్లు సమాచారం. అయితే తను నటించబోయే కంబ్యాక్ సినిమా ఎవరితో చేయబోతుంది, ఎవరి డైరెక్షన్ లో చేస్తుంది, ఏ సినిమా అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ నెల తర్వాత అందులోనూ 2 పిల్లలు పుట్టిన తర్వాత సినిమాల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే పేరుకు నమ్రత సినిమాల్లో యాక్ట్ చేయడం లేదనే కానీ టాలీవుడ్ కి మాత్రం ఏమాత్రం దూరం కాలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు జరిగే సినిమా ఈవెంట్స్ గానీ మహేష్ బాబు సినిమాలకు జరిగే ఆడియో ఫంక్షన్స్ కూడా వస్తూనే ఉంటుంది. అలాగే మహేష్ బాబుకు సంబంధించిన సినిమాల విషయాలపై డిస్కషన్ చేస్తూ వాటిపై దృష్టి పెడుతుంది. అయితే ఇది మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో రాబోతున్న 23వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ నమ్రత. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.